हरि ओम। श्री गुरुभ्यो नमः। ओम। यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं ह देवमात्मबुद्धिप्रकाशं मुमुक्षुर्वै शरणम् अहं प्रपद्ये। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरः स्वधाम्ना अन्यंश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। गिरामाहृदेवीं द्रुहिणगृहिणीमागमविदौ हरेः पत्नी पद्मां हरसहचरीम् अद्रितनयाम् तुरीया क्वापि त्वं दुरधिगमनि सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्ममहिषी। वन्दारुलोकवरसन्दायिनी विमलकुन्दावदातरदना బృందారు బృందమణి బృందారవిందమకరందాభిషిక్త చరణ మందానిలాకలిత మందారదామభిరమందాభిరామ మకుట మందాకినీ జవన భిందాన వాచమరవిందాసనా దిశతు మే అరవిందాసనా దిశతు మే। शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। अतस्त्वामाराध्यां हरिहरविरञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति। तनीयां शम्पांसुं तव चरणपङ्केरुहभवं विरिञ्चिन् विरचयति लोकान विकलन् वहत्येनं शौरिः कथमपि सहस्रेण शिरसा करः संक्षुज्यैनं भजति भस्मोद्धूलन विधिम्। अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति। तदन्यः पाणिभ्याम् अभयवरदो दैवतगण त्वमेका नैवासि प्रकटितवराभीत्यभिनय। हयात्रातुं दातुं फलमपि च वाञ्छा समधिकम् शरण्ये लोकानां तव हि चरणावेव निपुणौ। हरिस्त्वमाराध्य प्रणतजन सौभाग्यजननी पुरा नारी भूत्वा पुररिपुमपि क्षोभमनयत्। स्मरोऽपि त्वां नत्वा रतिनयनलेह्येन वपुषा मुनीनामप्यन्तः प्रभवति हि मोहाय महतम्। धनुः पुष्पं मौर्वी मधुकरमयी पञ्चविशिखा वसन्तः सामन्तः मलयमरुदायोधनरथः। तदाप्येकः सर्वं हिमगिरिसुते कामपि कृपाम् अपङ्गात्ते लब्ध्वा जगदिदमनङ्गो विजयते। क्वणत्काञ्चीदाम करिकलभकुम्भस्तननता परिक्षीणा मध्ये परिणतशरच्चन्द्रवदना
ధనుర్బాణాన్ పాశం శృణిమపి దధానా కరతలైః పురస్తాదాస్తాం నః పురమధితురాహో పురుషిక సుధా సింధోర్मध्ये సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివకారే మంచే పరమశివ పర్యంక నిలయే భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీ మహిం మూలాధారే కమపి మణిపూరే ఉతవహం స్థితం స్వాధిష్టానే దివి మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిద్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాన్నాయ మహసః అవాప్య స్వం భూమిం భుజగనిభమజ్జుష్టవలయం స్వం ఆత్మానం కృత్వా స్వపిశికులకుండే కుహరిణి చతుర్భిస్త్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిశ్చంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదలకళాశ్రత్రివలయ త్రిరేకాభిः సార్ధం తవ జనని కోణా పరిణతాః త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాణం కల్పంతే కథమపి విరించి ప్రకృతయః యదాలోకౌత్సుక్యాద్ అమరలలనాయంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీం శాస్త్రం శారీరమీమాంసా దేవస్తు పరమేశ్వరః ఆచార్యా శంకరాచార్యాః సంతు మే జన్మ జన్మని. అద్వైత అధ్యయన భారతి అధ్యయనం. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాः కల్పంతే కథమపి విరించి ప్రకృతయః యదాలోకౌత్సుక్యాద్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీం. యాంతి గిరిశ సాయుజ్య పదవీం. యాంతి పొందుతున్నారు. ఎన్ని పొందుతున్నారు? గిరిశ సాయుజ్య పదవీం. ఆ మోక్ష పదాన్ని పొందుతున్నారు. అది ఎటువంటిది? మనసా తపోభిః దుష్ప్రాపాం అపి. మనసు చేత కఠినమైనటువంటి తపస్సులు అనేకముల చేత కూడా దుష్ప్రాపాం అపి పొందలేనిదైన గిరిశ సాయుజ్య పదవీం యాంతి పొందుతుంది. మనం కూడా ఈనాటిది సాధారణమైన శ్లోకం కాదు. దానిని ఒక ఉపాసనగా ఆ శ్రీదేవిని, పరాశక్తిని, జగన్మాతను, పరాభట్టారికను, పరమాత్మ స్వరూపాన్ని ధ్యానించుకుంటూ ఒక ప్రత్యేకమైన ధ్యానంగా కొనసాగించవలసినటువంటి పరిస్థితి. దిస్ ఇస్ అనదర్ మెడిటేటివ్ వర్స్. వాట్ ఈస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్?
What is the ultimate aim? Tell me. Girisha Sayujya Padavi. Yanti Girisha Sayujya Padavi. Who is that who are going there? Amaralalana. Yanti. పదవి ఎలా ఉంటుందిట? కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః. విరించి ప్రభృతులు అంటే విరించి మొదలైన ముఖ్యమైన కవీంద్రుల చేత కథమపి కల్పంతే ఏ విధంగా చెప్పబడుతుంది, ఏ విధంగా వాళ్ళు వర్ణించగలరు? ఏమిటి ఆ వర్ణించలేనిది? త్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే తులయితుం. ఓ పరాశక్తి, నీ యొక్క త్వదీయం సౌందర్యం, నీ కృప, తులయితం, త్రాసులో వేసి తూచి దీనికన్నా ఇది ఎక్కువ ఉంది, నీది కొంచెం ఎక్కువ ఉంది, తక్కువ ఉందని చెప్పడానికి కథమపి కల్పంతే విరించి ప్రభృతయ కవిత్రా. ఏ విధముగా ఆ బ్రహ్మదేవుని సైతము ఇతర ఎంతెంతమంది గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ విధంగా సమర్థులవుతారమ్మా? సమర్థులు కారే. యదాలోక ఔత్సుక్యాత్, ఆ యొక్క ఆ పరాశక్తి యొక్క ఆ అత్యంత కృపారసాన్ని, ఆ చైతన్యాన్ని ఆలోక దర్శించి. ఈ దర్శనం అనేది మామూలుగా కళ్ళు తెరిచి చూడడం కాదు, జ్ఞాననేత్రంతో దర్శించాలి. ఆలోక ఔత్సుక్య, ఔత్సుక్యం, ఉత్సాహం, తహతహ, ఇంటెన్స్ లాంగింగ్. ముముక్షత్వము కలవాళ్ళకే వీలు పడుతుంది. ఆలోక ఔత్సుక్యాత్ యత్ ఆలోక ఔత్సుక్యాత్ అమరలలనా యాంతి గిరిశ సాయుజ్య పదవీ. That is impossible to get normally. It's very difficult. మనసా దుష్ప్రాపాం తపోభిః దుష్ప్రాపాం. మీరు ఎలా పొందడం? ఇదిగో ఇదే పద్ధతి. రండి. తుహినగిరి కన్యే త్వదీయం సౌందర్యం తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః. యత్ ఆలోక ఔత్సుక్యాత్ అమరలలనా యాంతి మనసా తపోభిః దుష్ప్రాపాం అపి గిరిశ సాయుజ్య పదవి. పదవిచ్ఛేదనం శంకర్లు సామాన్యులు కాదు. జనని భగవతి తుహినగిరి కన్యే త్వదీయం సౌందర్యం తులయితుం విరించి ప్రభృతయః కవీంద్రాః కథమపి కల్పంతే. వాళ్ళకే వీలు పడలేదే. యదాలోకౌత్సుక్యాత్ అమరలలనా మనసా తపోభిః దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం యాంతి. పొందుతున్నారు. అమ్మా భగవతి తుహినగిరి కన్యే హిమగిరి తనయ, హిమగిరి తనయే హేమలతే. ముత్తుస్వామి దీక్షితులు వారి సూపర్ కీర్తన. పరాశక్తి త్వదీయం, నీ యొక్క సౌందర్యం, లావణ్యం అని కాదు. సౌందర్యం అంటే ఛామ్, అంటే నిర్హేతుకమైనటువంటి దయ, కృప. తులయితుం, సరిపోల్చి చెప్పుటకు. విరించి ప్రభృతయః, హిరణ్యగర్భ బ్రహ్మ మొదలైన వారంతా కూడా, కవీంద్రాః, కవిశ్రేష్ఠులు కూడా, కథమపి కల్పంతే, ఎట్లు సమర్థులగుదురు. ఏ విధముగాను సమర్థులు కాకున్నారు. ఎందుకు కాకున్నారు? పరాశక్తి పరబ్రహ్మము, పరబ్రహ్మం తరువాత అవ్యక్తము, ఆ అవ్యక్తమైనటువంటి మాయ తరువాత హిరణ్యగర్భం.
ఈయన దీనిపైన ఉందని ఎలా వర్ణిస్తాడు? వర్ణించలేడు కదా. అంటే హిరణ్యగర్భ బ్రహ్మకి కూడా కారణమైనటువంటి స్థితి ఈ పరాశక్తి. ఆ పరాశక్తి, ఆ పరబ్రహ్మము రెండు ఒక్కటే. పరాశక్తిని ఓసారంటాం, పరబ్రహ్మను ఓసారంటాం, అంతే, వ్యత్యాసం లేదు. ఆ నిర్హేతుకమైనటువంటి కృపని ఎవరు వర్ణించగలరు? ఏ ఎందుకు వర్ణించలేరు? అది మనోవాగతీతం. అది మనసా తపోభి దుష్ప్రాపం. అంటే మనసుతోని కఠినమైనటువంటి నియమ నిష్ఠలతోనూ, కర్మలతోనూ, తపస్సులతోనూ, ఇంకా ఏ విధంగానైనా అతీతమైన యత్ ఆలోక ఔత్సుక్యాత్. యత్ ఏ నీ అత్యంత కృపను, లావణ్యం అనుకో, ఈ కృపయే. ఆలోక అనుభవించుట ఎంత. ఆలోక అంటే ఇలా కళ్ళు తెరిచి చూడటం కాదు. సీ, లుక్, పర్సీవ్, బిహోల్డ్, రిఫ్లెక్ట్. చూడండి ఎన్ని స్టేజ్లు ఉన్నాయో. సి, చూడటం. లుక్, కేర్ఫుల్గా చూడండి. బిహోల్డ్, చాలా కేర్ఫుల్గా చూడండి. రిఫ్లెక్ట్, దట్ ఇస్ కాదు. ఆలోక అనుభవించుట ఎందలి ఔత్సుక్యాత్ కుతూహలము వలన ముముక్షత్వము. అమర లలన, అమర దైవ సంబంధమైన, అంటే దైవీ గుణ సంపత్తి కలిగినటువంటి లలన, అంటే మహానుభావులైనటువంటి ఆ ధీరులు, విద్వాంసులు, పండితులు, మునులు అంటూ ఉపనిషత్తులో వర్ణిస్తున్నాం కదా. వారు మనసా, తమ తమ మనస్సుల చేతను, తపోవిహి అనేక తపస్సుల చేతను కూడా దుష్ప్రభాం అపి పొందశక్యము కానిదైనా గిరిశ సాయుధ్య పదవి. ఏమిటి అడుగుతున్నారు ఆయన శ్లోకంలో? గిరిశ సాయుధ్య పదవి, ఆ పరమశివునితోనే సాయుధ్యాన్ని పొందుట అనే పరమ పదాన్ని యాంతి పొందుతున్నారు. వాడు పొందుతున్నారంటే మీరు పొందండి. ఓ హిమగిరితనే, హే పరాశక్తి, నీ నిర్హేతుకమైన కృపకు సామ్యము చెప్పుటకు తులయితం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయ. విరించి అంటే సృష్టికర్త. అంటే పురాణాలలో బ్రహ్మగారు, ఇక్కడ హిరణ్యగర్భ బ్రహ్మగారు. కవీంద్రాః, కవీంద్రులు, కవులలో శ్రేష్ఠులు. ఈ కవులందరికీ శ్రేష్ఠులలోకి శ్రేష్ఠుడెవడు? మొదటి కవి హిరణ్యగర్భ బ్రహ్మ. ఆయనే సమర్థుడు కాలేడంటే ఆ వెనకాల వచ్చినటువంటి కవి శ్రేష్ఠులు ఎంతమంది అయినా సమర్థులు అవుతారా? అవలేదు. పరాశక్తి యొక్క, పరబ్రహ్మము యొక్క నిర్హేతుక కృపను ఎవరు వర్ణించగలరు? మహానుభావు త్యాగయ్య, అన్నమయ్య, శంకరుడు, ఇటువంటి వారు దాంట్లో కరిగి లీనమైపోయారు, కానీ వాళ్ళు వర్ణించలేక. ఆ పరమేశ్వరి కృపను అనుభవంతోనే తెలుసుకోవాలని ముముక్షుత్వంతో యదాలోకౌత్సుక్యాత్, అమరలాలన దైవీ సంపత్తి గల మహానుభావులు తమ తమ మనస్సుల చేత, మనసా తపోభిహి అనేక తపస్సుల చేత కూడా దుష్ప్రాపం పొందశక్యము కానిదైనా గిరిశ సాయుజ్య పదవి, అంటే వన్నెస్ విత్ దట్ పరమపదమును. యద్విష్ణో పరమం పదం తదా యదా పశ్యంతి సూరయః దివివ చక్షురాతతం నరుగుదా. పదం ధామము, అదే అదే పదం. అది మనోవాగతీతం. చైతన్య స్వరూపాన్ని ముముక్షుత్వంతో సాధించి పొందడమే, చేరడమే, ఉండడమే ఏకైక మార్గమని తెలుసుకుంటారు. ఇట్ ఈస్ జస్ట్ బీయింగ్
నాట్ బికమింగ్. జయతే పొందుతారు అన్నది ఒకే శబ్దం కోసం జయతే అంటారు. పొందుతారు అంటే ప్రాప్తించుకుంటారు అని. అక్కడ జయతే ఏముండదు, ఉండేది ఉండడమే, ఉనికి. ఓకే. తుహినగిరి కన్యే తులయితు అన్నారు ఆయన. తుహినగిరి కన్యే, హే పరాశక్తి, హే పరాభట్టారిక. ఇంకెలా తెలిసింది తుహినగిరి కన్యే అంటే పరాశక్తిని పరాభట్టారికను పిలుస్తున్నారండి? అది సంబుద్ధి, సంబోధన ప్రథమ విభక్తి. తుహినగిరి కన్యే అనడంలో సంబోధన ప్రథమ విభక్తి వాడే. ఆ సంబుద్ధితో అమ్మని పిలుస్తున్నారు. ఓ పరాశక్తి, ఓ పరాభట్టారిక. ఎవరు ఈ పరాశక్తి అని చెప్పారు. మొదటి నుంచి చూస్తే తెలుస్తుంది ఆయన దేని ఆరాధిస్తున్నారు. శివశక్త్యాయుక్తో యది భవతి. శివుడు శక్తి కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదుందో అదే శివశక్తులనికి అభేదం అనేటటువంటి ఏకమేవ అద్వయం. ఎలాంటిది? ఆరాధ్యాం హరిహర విరించాదురపి. త్రిమూర్తుల చేత కూడా ఆరాధించబడేది. అంటే ఏమిటి? త్రిమూర్తుల కన్నా ఇంకా పైనున్నటువంటి స్థానం. జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర అన్నాం కదా. పురస్తాదాస్తాం నః పురమసి తురాహో పురుషిక. అడిగారు, నా ముందు కనపడవమ్మా? పురస్తాదాస్తాం నః, మాకు మమ్మలకు పురమసితురాహో పురుషిక. పురమసితుడైన శివుడు, ఆయన యొక్క స్వరూపమైనటువంటి నిన్ను భజంతి త్వాం ధన్యాః కతిచన ధన్యాః త్వాం భజంతి. ఎవడో 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 చెప్పలేము. ధన్యాః కతిచన భజంతి త్వాం. వాట్ ఆర్ యు? చిదానందలహరీ, సచ్చిదానందలహరీ. సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఆ సహస్రార కమలంలో అంటే అన్ని చక్రాలను దాటుకొని ఆ సహస్రారము లేక ఆ బిందుస్థానమైనటువంటి దానిని చేరుకున్న తరువాత సహ రహసి పత్యా విహరసే. నీవు నీ పతి అనే భేదము లేకుండా శివశక్తి అభేదమైన స్థానం నీవేనమ్మా. కే పరాశక్తి పరాభట్టారిక అని పిలుస్తుంది. స్వమాత్మానం కృత్వా శ్వపిషి కులకుండే కుహరిణి అని నువ్వు ఎక్కడ ఉన్నావా? ఇదిగో నా దగ్గర ఉన్నటువంటి కుండలి శక్తినిలో చక్కగా నువ్వు ఆత్మానం కృత్వా శ్వపిషి ఇక్కడే ఉన్నావు. నువ్వే ప్రత్యేక. అయితే నీ ప్రకృతులు అనంతం. తవ శరణ కోణాహ పరిణత. ఎన్నవి? ఎన్నో. నవభిరపి మూల ప్రకృతి చతుశ్చత్వరింశద్వసుతుల కళాశ్ర త్రివలయ. ఇంకో చోట వస్తే 360 కిరణాలు అంటారు. అన్నీ ఎక్కడ ఏకమవుతాయి? బిందు స్థానం. చూశాము. శ్రీచక్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు ఆ బిందు స్థానాన్ని మనం స్టడీ చేసాం. ఆ బిందు స్థానంలో ఉన్నటువంటి ఆ భట్టారిక పరమాత్మ పరశక్తి పరబ్రహ్మము తపోభిర్దుష్ప్రాపామపి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశ సాయుజ్య పదవీం అంటున్నారు ఈ శ్లోకం. శివ కేవలోహం శివోహం శివోహం శివోస్మ్యహం. అటువంటి పరాభట్టారికను ధ్యానిస్తూ ఈ యతీశ్వరుడు, ఈ సన్యాసి బాహ్య సౌందర్యాన్ని వర్ణిస్తారా? ఖచ్చితంగా ఆ పరాభట్టారికని ధ్యానిస్తూ తొలయితం సామ్యం చెప్పడానికి వీలవుతుందా ఎవరికైనా? ఎందుకు సామ్యం చెప్పడానికి వీలు పడదు? తుహినగిరి కన్యే అన్నారు. స్వదీయం సౌందర్యం తుహినగిరి కన్యే. తుహినము, హిమము, మంచు. దేనికి సంకేతము? తెలుగు.
తెలుపు స్వచ్ఛతకు సంకేతం. స్వచ్ఛత విశుద్ధం అంటే శుద్ధతత్వం. అంటే తత్వంగా మంచు జలమే కదా. తుహినం అంటే జలం కంటే వేరు కాదు కదా. చేత సృష్టిని చూసి, కార్యాన్ని చూసి, దానికి కారణమైనటువంటి తత్వాన్ని తెలుసుకుంది అంటున్నారు. తుహిన అనే మాట. గిరికన్యే. గిరి అంటే పర్వతము. పర్వతము దేనికి సంకేతము? నిశ్చలతకు సంకేతం. కూటస్థం అచలం ధ్రువం అంటాం కదా. ఏ గిరి. గిరికన్యే సంబుద్ధి. అవ్యక్తమైన పరాశక్తి పరబ్రహ్మను పిలుస్తున్నారు. పిలిచి ఆ సాయుధ్య పదవిని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాము అంటున్నారు. త్వదీయం అంటే నీదైన. ఆహా, మనందరికీ కూడా నాది అనేది ఏది లేదు. మరి పరబ్రహ్మానికో పరబ్రహ్మం కానిదేముంది? నీది కానిది ఏది? నీదైనా సర్వము నీదేనమ్మా. సర్వం కల్విదం బ్రహ్మ. సౌందర్యం అంటే లావణ్యం. బహిస్సౌందర్యం అంతఃసౌందర్యం. బహిస్సౌందర్యాన్ని మనము ఆస్వాదిస్తామా? అంతఃసౌందర్యాన్ని అధికంగా చూస్తామా? ఒక్కసారి మనసులో ఆలోచించు. బాహ్యమైన సౌందర్యము గొప్పదా? అంతఃసౌందర్యము అమితమైనది. సౌందర్యం లావణ్యం ఒక అర్థం. ఒక అర్థము గ్రేస్, ఛామ్, ప్రకాశము, కాంతిమత్తత. కాంతి అంటే ఏమిటి? చైతన్యం. చైతన్యం అంటే ఏమిటి? జ్ఞానం. సౌందర్యం అంటే ఏమిటి? జ్ఞానస్వరూపం. చిదానందలహరి అన్నారు కదా. శంకరులు బోధిస్తున్నది ఒక స్త్రీ దేవత యొక్క దేహ సౌందర్యము కాదు. ఇది గట్టిగా అర్థం చేసుకో. ఒకటి స్త్రీ కాదు, రెండు దేవత కాదు, మూడు దేహ సౌందర్యం అంతకంటే కాదు. ఈ దేవతలకు, ఈ స్త్రీ పురుషులకు, ఈ దేహాదులకు అతీతమైనటువంటి పరతత్వాన్ని బోధిస్తున్నారు. విరించి ప్రభృతయ కవీంద్రాః కథమపి కల్పంతే. విరించి మొదలైన కవీంద్రాః కవీంద్రులు, కవి దిగ్గజాలు, కథమపి కల్పంతే హౌ కెన్ దే డిస్క్రైబ్ యూ మీన్స్ ఇదే ఆక్షేపణ వాక్యం. అంటే కథమపి కల్పంతే అంటే నా సమర్థ కల్పంతే చేయడానికి సమర్థులు కాదు. విరించి హిరణ్య గర్భం సృష్టికర్త, సృష్టి కల్పనాకర్త, జగత్ కారణం. జగత్ కారణమునకే కారణం ఏమిటి? అదిగో పరాశక్తి, పరబ్రహ్మ. విరించి కవి. హూ ఇస్ ద గ్రేటెస్ట్ పోయెట్? వన్ హూ హెస్ క్రియేటెడ్ ద హోల్ యూనివర్స్. హిరణ్య గర్భ బ్రహ్మయే మనకు ఉన్నటువంటి అత్యున్నత ఉత్తమమైన కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారం అచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ అంటూ ఈ కవిగారి తండ్రిని కూడా వర్ణించారు. కవిగారి తండ్రే ఈమె, ఆ తల్లే ఈమె. విరించి కల్పంతే. బ్రహ్మ సృష్టి అంతా కల్పనయే కదా. కథమపి కల్పంతేలో ఉంచండి. విరించి కల్పంతే. విరించి సృష్టి కల్పన చేస్తున్నాడు. సృష్టి కల్పన. కవీంద్రాః కల్పంతే. కవిశ్రేష్ఠుల కల్పన. బ్రహ్మ కవిశ్రేష్ఠుడు. కథమపి కల్పంతే అంటే వాడి కల్పనలకు కవిత్వంలో చూడండి ఎన్నో చెప్తారు. స్వర్గాన్ని వర్ణిస్తారు. నిజంగా ఎవరన్నా వెళ్ళి చూశారా? అప్సరసలను వర్ణిస్తారు. వాళ్ళు నిజంగా అక్కడ ఉన్నారా? అవన్నీ కాల్పనిక జగత్తే కదా. ఈ జగత్తే కల్పన అంటే అవన్నీ కల్పనలు కాకుండా ఎలా పోతాయి? విరించాదుల కల్పన. విరించాదుల కల్పన దేనికి సామర్థ్యము? వ్యక్తానికైతే ఏదో ఒకటి చెప్తారు. ఇదిగో ఇలా ఉంది, అలా ఉంది, ఎంత బాగుంది, అంత బాగుంది. చూడండి విరించి కల్పన ఎంత అత్యద్భుతంగా ఉందో. ఒక్కసారి కనులు మూసుకోండి.
ఆ సృష్టికర్త చేసిన కల్పన ఈ సృష్టి. దాని తాలూకా సౌందర్యము ఒక్కసారి తిలకించండి. ఆహా! ఆ పర్వతం, ఆహా! ఆ మంచు కొండలు, ఆహా! ఆ నదులు, ఆహా! ఆ పడేటటువంటి జలపాతాలు, అదిగో ఆ పరిగెడుతున్నటువంటి జింకలు, అదిగో ఆ పొదలలో దూరుతున్నటువంటి ర్యాబిట్స్, అదిగో కిలకిలమంటున్న రకరకాల పక్షులు, అదిగో చక్కని పైరులు, అదిగో ఆ పువ్వులు, అదిగో చెట్లు, అదిగో ఆ మనుషులు, అదిగో వారి వారి విన్యాసాలు, వారి కళలు, నాట్యము, శిల్పము, ఉమ్, సంగీతము, కవిత్వం, ఎన్నెన్ని కళలు, ఇవన్నీ ఎవరివి? ఈ సౌందర్యం అంతా ఆ విరించి కల్పనయే కదా. ఆ విరించి కల్పన వ్యక్తానికి పనికొస్తుంది. మరి పరాశక్తి గురించి కల్పించాలంటే నాట్ పాసిబుల్. బికాస్ బ్రహ్మ వ్యక్తమైనటువంటి సృష్టి దగ్గర కిందనే ఉన్న చూడగలడు, కానీ పైన ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని వర్ణించనలవి కాదు. అందుకే బ్రహ్మాదులకైనా వర్ణించడానికి శక్యం కాదు అంటూ రాస్తాం. సౌందర్యం, ఈ వ్యక్తరూపమైన సృష్టి ఇప్పుడు కన్నులు మూసుకుని చూశాము కదా, అది ఎంత సౌందర్యంగా ఉంది. సౌందర్యం అంటే ఏమిటి? ఒక మనిషి యొక్క బాహ్య సౌందర్యం సౌందర్యమా, లేక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో అందాలు ఉన్నాయే, భలే భలే అందాలు సృష్టించావు అన్నారు కదా. అనన్యము, there is no second to the creation of the creator. Such a creator himself is unfit to describe the undescribable. ఈ సహజ సౌందర్యానికి సృష్టికి, అంటే సహజ సౌందర్య సృష్టికి కారణమైన హిరణ్య గర్భ బ్రహ్మకు తల్లి అయినటువంటి అమ్మ సౌందర్యం మరెంత ఆలోచించండి. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు. ఈ కాముడెవరు? ఓ ఈయనే కాముడు. మొట్టమొదట బహుశ్యాం ప్రజాయేతి అని తలుచుకోగానే పుట్టినటువంటి పిల్లవాడు ఈయనే ప్రథమజుడు కాముడు. ఆ కాముడికి తల్లి ఈ పరాశక్తి. ఆమె సౌందర్యము ఎంతని చెప్పగలరు అంటున్నారు భగవత్పాద. విరించి ప్రభృతయ కవీంద్రా కర్మపి కల్పంతే. ఏ అంత శక్తి ఉంది కదా, వాడు ఎందుకు కల్పించలేరు? ఎందుకు కవిత్వం చెప్పలేరు? ఎందుకు వర్ణించలేరు? ఇది నాయమాత్మా ప్రవచనేన లభ్య న మేధయా న బహునా శృతేన. ఆత్మ ప్రవచనేన న లభ్య న మేధయా, not by imagination, na bahuna srute, not by various texts, scriptural textbooks. Katham naisha tarkena matirapaneya prokta anyenaiva sujnaya presta. Naisha tarkena matirapaneya anyenaiva prokta sujnaya presta. ఈయతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. దేనిని వర్ణించాలి, వివరించాలి అని మనస్సు వాక్కు కూడా వెళ్ళి తోక ముడిచి వెనక్కి వచ్చేసాయో అదే పరతత్వం. నాయమాత్మా బలహీనేన లభ్య. చదువుకుంటున్నాం ఉండక నిన్న చదివి నక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా న గృహ్యతే, నాట్ పాసిబుల్ టు గ్రాస్ప్. బై వాట్? చక్షుషా. మోస్ట్ ఇంపార్టెంట్. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. ఇప్పుడు పనిచేయదు. నా పివాచ, మనిషికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి శక్తి మాట్లాడడం, వాచ. అది పనిచేయదు. నా
తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వం తతస్తుతం నిష్కళం ధ్యాయమానః. ఆ ధ్యాయమానమైనటువంటి నిష్కళం ధ్యాయమాన తతస్తుతం నిష్కళం ధ్యాయమాన యః సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః. ఏదైతే సర్వజ్ఞమో, ఏదైతే సర్వవిధమో, ఏదైతే జ్ఞానమయమో, ఏదైతే తపస్సు ద్వారా కూడా మా చిత్తశుద్ధి కలిగి సాధించడం తప్ప తపస్సుల ద్వారా పొందలేము. కైవల్యంలో నేర్చుకున్నాం క్యాంపు. న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగే నీకే అమృతత్వమానసు. ఓన్లీ బై రెనౌన్సియేషన్. రెనౌన్సియేషన్ ఆఫ్ ద వరల్డ్లీ థింగ్స్. వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. తూ కానీ మాం నన్ను వేద తెలిసినవాడు న కశ్చన అంటున్నారు. కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయ మాం తు వేద న కశ్చన. రామచరిత మానసులో రామాతర్క్య బుద్ధి మనబాని మత హమరా ససునహి నయని అన్నారు. ఏ భావం అయినా వ్యక్తం చేశారు తులసీదాస్ గారు. చూడండి. యదాలోకౌత్సుక్యాదమరలనా యత్ ఆలోక తత్ పదం. యత్ ఆలోక తత్. దేన్ని దర్శించాలనుకున్నారో ఆ పదం. ఏమిటా పదం? సర్వే వేద యత్పదమామనంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్పదం ఆలోక. యదాలోక. సర్వే వేదా యత్పదమామనంతి తపాంసి చ సర్వాణి చ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్పదం సంగ్రహేణ బ్రవీమి అన్నారు యమధరులు. ఆ పదమే ఇది. ఔత్సుక్యాత్. ఉత్సుకతతో అంటే తహతహతో, ముముక్షుత్వంతో, ఆర్డెంట్ ఇంటెన్స్ లాంగింగ్. ఔత్సుక్యం. యదాలోక ఔత్సుక్యాత్ మోక్తుం ఇచ్ఛా ముముక్ష. ఆ పరమపదమును పొందాలనే అత్యంత ఆకాంక్ష, ముముక్షత. అమరలలనా. మరలలన అన్నదానికి చక్కటి అర్థము స్ఫురిస్తోంది. అమర దేవ సంబంధమైన కాదు, దేవ సంబంధమైన. అమర అంటే అమరులు, దేవతలు. అమర సంబంధం. అమర సంబంధం అంటే దేవతలు అంటే కిరీటాలు పట్టుపంచలునా కాదు కదా. దైవీ గుణ సంపత్తియే దైవత్వం. ఆ దైవీ గుణ సంపత్తి కలిగినటువంటి వాడు లలనా, వనితలు అని అర్థం. వనితలంటే ఎవరు? వనితలు ఉన్నది ఒక్కడే పురుషుడు. సృష్టి అంతా స్త్రీ లేక ప్రకృతి రూపం. ఇగో ఈ ప్రపంచంలో ఉన్న అందరూ లలనా అంటే దైవీ సంపత్తి గుణములు కలిగిన ముముక్షువులందరూ. లలనా అనే దానికి పర్యాయ పదము తరళలోచన. తరళ స్వచ్ఛమైన, లోచన దృష్టి కలిగి అంటే క్లియర్ విజనరీస్. అంటే లలన అనే దానికి ఇంకొక అర్థం ఉంది. లలన అంటే నాలుక. నాలుక దేనికి సంకేతము? అక్కంటే శబ్దము. శబ్దం అంటే శృతి ప్రమాణముల చేతని. అమరలలన దైవీ సంపత్తి కలిగినటువంటి మునులు శబ్ద ప్రమాణము కానీ వేరే సాధారణమైన అర్థాన్ని
చాలా పుస్తకాలలో ఎన్ని చూసినా ఒక్కటే. ఆ లౌకికంగా ఉన్న వర్ణననే చెప్తున్నారు కానీ ఎవరు ఈ భగవత్పాదుల యొక్క చిదానంద లహరిని దర్శించలేకుండా పోనండి. మనని దర్శించమన్నారు, మనం దర్శిద్దాం. ఆయనే చెప్పారు, ఇదంతా ఆయనే చేశారు, లేక అమ్మవారే చేసుకున్నారు. మనం చేసింది ఏమీ లేదు. నిన్న సాయంత్రం రాత్రి 10 గంటల వరకు ఒక్క స్లైడు కాలేదు, తెలియలేదు. ఏం చెప్పాలో తెలియలేదు. లౌకిక అర్థం చెప్పడం మంచిది కాదనిపించి నిద్రించిన తరువాత ఈశ్వర ధ్యానం చేసుకున్నాం పొద్దున్న. ఆ ధ్యానం అయిన తరువాత ఆగలేదు, ఆగకుండా అదే వచ్చింది. అంటే వచ్చేసారు. ఆ? మనసా తపోభిర్దుష్ప్రాపామపి. మనసా మనసు చేత పొందలేనిది, మనస్సుకు అతీతమైనది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ న తత్ర చక్షుర్గచ్చతి న వాగ్గచ్చతి నో మనః. జనపరిషత్. ఆ పరబ్రహ్మతత్వం దగ్గరికి నా చక్షుర్గచ్చతి నా వాక్ గచ్చతి నో మనః. అన్యదేవ తద్విదితాత్ అథో విదితాదధి. తెలిసిన దానికంటే వేరు, తెలియనిది దానికంటే కూడా వేరు. అంటే నాకు తెలిసినది తెలియనిది ఏది అక్కడ పనికిరాదు. తెలిసిన జ్ఞానం అవుతే దాన్ని ఉపయోగించి తెలుసుకుంటా, తెలియని జ్ఞానం అవుతే ఆ జ్ఞానాన్ని తెలుసుకుని దాని ద్వారా పొందుతాం. ఈ రెండు కాదు. ఎలా మరి? అంటే ఆ చైతన్యాన్ని ధ్యాన స్వరూపంగా తీసుకుని యన్మనసానుమనుతే ఏనాహుర్మనో మతం. యన్మనసా నమనుతే, ఏదైతే మనస్సు చేత ఆలోచించబడలేదో, ఏనాహుర్మనోమతం, ఈ మనస్సు దేని వల్ల పనిచేస్తుందో ఆ చైతన్యమే ఈ పరాభట్టారిక. యస్య మతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం. యస్య మతం తస్య మతం మతం యస్య న వేదసః. తెలుసునున్నవాడికి అసలు తెలీదు, నాకేమీ తెలియలేదు, విరించులు కూడా చెప్పలేకుండా ఉన్నారు, ఈ తత్వం నాకు తెలియలేదు అంటే అర్థం ఏమిటి? ఆ భగవత్పాదుల వారు దానిని పొందినవారని. అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం. దుష్ప్రాపాం తపోభి దుష్ప్రాపాం. మనసు చేత పొందలేనిది తపస్సు చేత కూడా పొందలేని. తపస్సు అని రాసుకోవాలి ఇక్కడ, రెండు మార్లు మనసు అక్కర్లే. తపస్సు చేత కూడా, తపస్సు అది అతీతమైంది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. వాటెవర్ యు డు, సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. మరెందుకండి సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అంటే జ్ఞానాన్నే పట్టుకోవచ్చు కదా, అదే పొందేయచ్చు కదా. కుదరదరన్నా అన్న. యజ్ఞ దానం తపః చైవ మనీషిణాం పావనాని. మనుషులను చిత్తశుద్ధి కలిగిస్తాయి, అది ప్రైమరీ క్వాలిఫికేషను. నైతిక విలువలు చాలా ముఖ్యము, చిత్తశుద్ధి లేనిదే జ్ఞానము కలగదు. కనుక యజ్ఞదాన తపశ్చైవ పవనాని మనీషిణాం. మైండ్ బ్లోయింగ్. అనద్యంతమద్యం పరం తత్వమర్థం చిదాకారమేకం తురీయం త్వమేవం. జస్ట్ కాంటంప్లేట్ ఆన్ దట్ వర్స్. అనాద్యంతమద్యం పరం తత్వమర్థం చిదాకారమేకం తురీయం త్వమేవం.
హరి బ్రహ్మ మృగ్యం పరం బ్రహ్మ రూపం కథమపి విరించి ప్రభృతయ కథమపి కల్పంతే కథమపి చెప్తారు. హరి బ్రహ్మ మృగ్యం పరం బ్రహ్మ రూపం మనోవగతీతం మహాశక్తి మీడే. శివస్తవం. అనాద్యంతమాద్యం పరం తత్వమర్థం చిదాకారమేకం తురీయం త్వమేవం. హరి బ్రహ్మ మృగ్యం పరం బ్రహ్మ రూపం మనోవగతీతం మహాశక్తి మీడే. మనసా తపోభిః దుష్ప్రపామపి గిరిశ సాయుజ్య పదవీ. సాయుజ్యం, సాయుజ్యం, సాయుజ్యం అంటే అహమస్మి, అహమస్మి, సోహమస్మి, సోహమస్మి, సోహమస్మి. సాలోక్యము అంటే సర్వెంట్ మాస్టర్ రిలేషన్షిప్, శరణాగతి, సెర్వైల్ అంటారు దాన్ని, శరణాగతి. సామీప్యం అంటే ఫిలియల్ రిలేషన్షిప్, సన్ అండ్ ఫాదర్. పరబ్రహ్మ ఫాదరు, మనము బిడ్డలము. సారూప్యం ఫ్రాటర్నల్ అంటే బ్రదర్లీ, సిస్టర్లీ, సహ ఉదరులు, ఒకే ఉదరము నుంచి వచ్చినవారు. సహోదరుడు, సహోదరి. ఫ్రెండ్స్ కూడా మరి సహోదరులే కదా, సహోదరిలే కదా. ఫ్రాటర్నల్ అంటే సారూప్యం. చూడడానికి వాళ్ళిద్దరు అలాగే ఉంటారు, అన్నదమ్ములు. అందుకే సారూప్యం. సాయుజ్యం జస్ట్ యునైటెడ్, టు బి వన్ విత్. సాయుజ్య రిఫర్స్ టు కంప్లీట్ ఐడెంటిటీ. ఐడెంటిటీ ఐడెంటికలీ ఈక్వల్ అని రాస్తారే మీరు ఈక్వేషన్లో, మ్యాథమెటిక్స్ వాళ్ళు, అది సాయుధ్యం అంటే కంప్లీట్ ఐడెంటిటీ. సిమిలిట్యూడ్ అంటే ఏంటండి? సాయుధ్యం అంటే సిమిలిట్యూడ్ అన్నారు, సిమిలిట్యూడ్ అంటే సాయుధ్యం అన్నారు, అంటే పిల్లి అంటే మార్జాలం అన్నారు, మార్జాలం అంటే విడాలం అన్నారు. సిమిలిట్యూడ్ అంటే సేమ్నెస్. పరమశివుడితో సమమైన వాడు. పరమశివుడితో సమము ఇంకొకటి ఉంటుందా? ఉండదు కదా. నత్యధిక సమో నత్యత్ సమో అప్యధిక కుతోన్యం. నీకు ఈక్వలిటీ ఇంకొకటి లేడు, మొర్ర అంటుంటే నీకన్నా పైవాడు ఎవడు ఉన్నాడంటావు? లేడు, లేడు. అంటే సిమిలిట్యూడ్. శివుడే సాయుధ్యము, ఇంటిమేట్ యూనియన్, కమ్యూనియన్ విత్, నాట్ బీయింగ్ సెపరేట్. సాయుధ్యం ఏకత్వం. ఏకమేవా అద్వయం బ్రహ్మ. అద్వయం కాదండి, అద్వయం. ఏకమేవ అద్వయం బ్రహ్మ. నైహ నానా అస్తి కించన, నేహ నానాస్తి కించన. శ్రీచక్రస్థ బిందువు శివశక్తి సాయుధ్యము, అద్వయం, కైవల్యము, మోక్షము. అదే సాయుధ్య పదవి. గిరిశ శివ గిరిశేతేతి గిరిశ పరమశివ గిరిశ సాయుధ్య పదవి. జీవన్ముక్తి లేక విదేహం. ఇదే భగవత్పాదుల వారు తన శివానంద లహరి స్తోత్రంలో 28వ శ్లోకంగా ప్రసాదించారు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే. సర్వెంట్ మాస్టర్ లే. సామీప్యం శివ భక్తి తురీయ జనత సాంగత్య సంభాషణే. సన్ అండ్ ఫాదర్. సాలోక్యం చరాచరాత్మకతను ధ్యానే భవానీపతే. ఈ చరాచరాత్మకతను అంతా నీవే. ఎవ్రీథింగ్ ఈజ్ మై బ్రదర్ అండ్ సిస్టర్, ఫ్రాటర్నల్. సాయుజ్యం మమ సిద్ధ అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం.
ఏమన్నారు? మమా, నాకు, అత్ర, ఇక్కడే, ఇప్పుడే, రైట్ నౌ, సిద్ధం, సిద్ధించినది, సిద్ధం భవతి, సిద్ధించినది, నాకు సాయుధ్యం వచ్చేసింది, శివ ఐక్యతం వచ్చేసింది అని స్వామిన్ కృతార్థోస్మి. ఇక నేను పుట్టాల్సిన పని లేదు, నేను పుట్టి సాధించాల్సింది అయిపోయింది, కృతార్థుడనైతిని మహానుభావ. సాయుధ్యం మమ సిద్ధం అత్ర భవతి స్వామిన్. హే స్వామిన్, మమ నాకు సాయుధ్యం అత్ర, ఇక్కడే, ఇక్కడే భవతి, కృతార్థోస్మి. సాయుధ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం. సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం భువనాకాశం గోష్టప్రాంఖణరింఖణలోలమనాయాసం భువనాయాసం మాయాకల్పితలీలాకారమనాకారం భువనాకారం. పరాశక్తి పరమశివతత్వం. సత్యస్య సత్యం, సత్యమనబడే హిరణ్య గర్భం ఆయన సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన జగత్ సృష్టికర్తకు ఇంకా కారణము. సత్యస్య సత్యం, హిరణ్య గర్భ బ్రహ్మకే కారణం. అది ఎటువంటిది? నిరాకార, నిర్గుణ, నిష్కల, నిరవజ్య, నిర్విశేష పరతత్వం. కనుకనే దానిని ఊహించటానికి కానీ తెలియడానికి కానీ బ్రహ్మాదులకైనను వలను పడదు. కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః. వ్యక్తమైనటువంటి సృష్టిలోని సర్వ సౌందర్యానికి ఆ ఆ లావణ్యము కాకుండా ఆ సౌందర్యము అంటే ఆమె యొక్క కృపయే కారణం. దానిని అంతర్ముఖమై దర్శించాలి కానీ బాహ్యేంద్రియముల చేత చూచేది కాదు. దైవీ గుణ సంపత్తి కలిగినటువంటి అమర లలనా అన్నారు. అమర దైవీ గుణ సంపత్తి కలిగిన లలనా మునులు, ధీరులు, విద్వాంసులు తపిస్తారు, తరిస్తారు. మనస్సునకు, మాటకు, ఇంద్రియాలకు, తపస్సుకు అతీతం. మనసా తపోభిః దుష్ప్రాపమపి. దానికి సామ్యం ఉండదు. పరబ్రహ్మకు సామ్యం చెప్పడానికి మరొకటి ఉంటే కదా, రెండవది లేదు కదా. విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం. భవ అంతం ఆద్యం విజ్ఞాతుం ఇచ్చామి. From the beginning to the end, the entirety of you very much want to experience. Nahi prajanami tava pravrutim. Do not understand anything. Tava pravrutim prajanami na. నత్వత్సమో అశ్చభ్యధిక కుతోన్యః. నీకు సరి అయిన సమానం వాడే లేరు మర్ర అంటుంటే నీకన్నా అన్య అధిక కుతో కుత ఎవరు లేరు. ఆ అద్వైతత్వాన్ని తెలియాలి, తెలుసు. అదే ఈ శ్లోకం. ఏమిటి శ్లోకం? స్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః. యదా లోకౌత్సుక్యాత్ అమరలలనాయాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుజ్య పదవీ. ఒకసారి అందరికీ ఓపెన్ చేస్తాను ఆ శ్లోకాన్ని, నాతో పాటు పఠిద్దురు గారు. దానికి ముందుగా ఒకసారి
సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం భువనాకాశం ఉష్టప్రాంఖణరింఖణలోలం ఆయాసం పరమాయాసం మాయా కల్పితలీలాకారమనాకారం భువనాకారం. కారాన్ని మనసులో ధ్యానం చేసుకో. మాయా కల్పిత లీలాకారమైనటువంటి సృష్టికే కారణమైనటువంటి ఆ పరబ్రహ్మయే, పరాశక్తియే, ఆ పరాభట్టారికయే ఈనాటి అంశం. ఓం నమో బ్రహ్మాదిభ్యో, ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓ బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తృభ్యులు ఎవరు? ఓ వీరే, ఇటువంటి వారే. సర్వ ఉపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో, సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి, 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 అహమస్మి, సోహమస్మి, సోహమస్మి, అహమస్మి, అహమస్మి, అహం, 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 అహం.